నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి అద్దెంకి నుంచి ప్రత్యేక బస్సుల్లో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు। అద్దెంకి అర్బన్ కు 10 బస్సులు, రూరల్ కు 13 బస్సులు ఏర్పాటు చేయగా ఉదయం 10 గంటలకు వెళ్లారు। వీరికి బస్సులోనే ఆహారం, పండ్లు, త్రాగునీరు బాటిల్స్ అందజేశారు। అద్దెంకితో పాటు నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల నుంచి బస్సుల్లో బయలుదేరి వెళ్లారు। అద్దెంకి నియోజకవర్గం నుంచి దాదాపు 5,000 మందికి పైగా అమరావతికి తరలి వెళ్లారు। వీరికి మంత్రి రవికుమార్ సూచన మేరకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు। అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి అద్దెంకి నుంచి బస్సు బయలుదేరుతుంది। వారికి ఉదయం అందరికీ కూడా ప్రతి మనిషికి వాటర్ బాటిల్ 2, పులిహార ప్యాకెట్లు, అరటి పళ్ళు, బిస్కెట్స్ అరేంజ్ చేసి ఉన్నాము। అలాగే వీరి మధ్యలో ఇబ్బంది పడకుండా కూడా మధ్యాహ్నం భోజన వసతి కూడా కల్పించాము। ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాకతో అమరావతి పునర్నిర్మాణం జరుగుతున్నందువల్ల ముఖ్యంగా మన అద్దెంకి నియోజకవర్గం నుంచి గొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో మన పొంగలూరు మండలం నుంచి భారీగా జనాన్ని బస్సుల ద్వారా వారి సందేశాన్ని వినడానికి అమరావతి ఇప్పటికే జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఇంకా స్పీడ్గా జరగాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి పునర్నిర్మాణంకి ఎన్నో అడుగులు ముందుకేసి దానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది। కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి మంచి రాజధాని కావాలని ప్రజలందరూ కూడా భారీగా తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన నియోజకవర్గం నుంచి విద్యుత్ శాఖ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ తను చేస్తున్నటువంటి కృషికి ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా బయలుదేరి వెళ్తున్నారని చెప్పని భావిస్తూ మేము అంతా కూడా బయలుదేరి అందరూ వస్తున్నారు। వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి గొట్టిపాటి రవికుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి గొట్టిపాటి రవికుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం। పడింది పోతుందిగా। పన్ ఎక్కువైనాయి జనం నుంచున్నారు।
అద్దంకిలో ఉన్న ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు వార్షిక ఆదాయం వివరాలు, వాటికి సంబంధించిన ఆడిటర్ ఇచ్చిన నివేదిక, వారికి ఇచ్చిన ఫారమ్స్ లో పూర్తి చేసి ఇవ్వాలని చీరాల ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో శుక్రవారం అద్దంకిలో ఉన్న ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా చీరాల ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్, ఎంఈఓ సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ ఉన్నత శాఖ అధికారుల ఆదేశాల మేరకు అద్దంకిలో ఉన్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఫారం 1 పూర్తి చేసి ఆడిట్ నివేదిక ఇవ్వాలన్నారు. స్కూల్స్ యాజమాన్యం వారు మరికొంత సమయం ఇవ్వమని కోరారని, వారం రోజులు గడువు ఇచ్చారని, 2022-23 సంవత్సరం అలాగే 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ వివరాలు ప్రతి సంవత్సరం డిసెంబర్ లోపు ఇవ్వాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల సమయంలో విద్యార్థి పూర్తి వివరాలు పూర్తి స్థాయిలో నమోదు చేయాలన్నారు. పేద విద్యార్థులకు 25% సీట్లు కేటాయించాలన్నారు. ఈరోజు అద్దంకిలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సూచనల ప్రకారం ఫారం 1 మరియు యాన్యువల్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్టు మరియు ఆడిట్ రిపోర్ట్స్ విషయాల మీద చర్చించడం జరిగింది. మరి ఈరోజు యాజమాన్యాలు కొంత టైం ఇవ్వమని చెప్పి అడిగి ఉన్నారు. మరి కానీ మేము అధికారులుగా మేమేం చెప్తున్నామంటే, ఇది GO1 గెజిట్లో స్పష్టంగా నీకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేటప్పుడే స్పష్టంగా యాన్యువల్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ అనేది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30 లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగనే ఆడిట్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2022-23, 23-24 సంవత్సరాలకు సంబంధించి వెంటనే అందజేయాల్సిందిగా అన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలను కోరుతున్నాం. దీంట్లో ఎటువంటి ఒత్తిడి ఏం లేదు. ఇది బాధ్యతగా ఇది ప్రభుత్వం అనుమతి ఇచ్చేటప్పుడే ఇస్తుంది కాబట్టి దాని ప్రకారం అందరూ ఇవ్వాల్సి కోరుతున్నాము. అలాగనే ఫామ్ 1 కూడా ఈ నెల 15 లోపు తప్పనిసరిగా అందరూ CSC పోర్టల్లో నమోదు చేయవలసి ఉంటుంది. రాధాకృష్ణ స్టూడెంట్ కిట్స్కి సంబంధించి మన డివిజన్లో ఇప్పటివరకు 9 మండలాలకి బుక్స్, బెల్ట్స్ వచ్చి ఉన్నాయి. మరి వీటిని సంబంధిత ఎంఈఓలు వెంటనే వెరిఫై చేసుకొని ఆ యాప్లో వోచర్స్ అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంఈఓలు మరి ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది వెంటనే గమనించి వీటిని వెంటనే అప్లోడ్ చేయవలసిందో కోరుచున్నాం. అది ఖచ్చితంగా చూపించాలి. దీని ప్రకారం వెళ్తే ఏమంటే మన PF వాళ్ళు ESI డెలికేట్ పడి టాప్ చేస్తారు. కాబట్టి అవి మీకు ఆ ఫిగర్స్ మీ దగ్గర ఉంటాయి ఆల్రెడీ. అయితే ఇప్పటిదాకా అడగలేదు, ఈ సంవత్సరం అడుగుతున్నాం. అంతవరకు డిపార్ట్మెంట్ ఇప్పుడు మా లాయర్ చెప్పేది అద్దంకి మండలం చెరువు కొమ్మపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా శుక్రవారం దేవాలయంలో నవగ్రహ దేవతా విగ్రహాలకు దాతలు, భక్తులు స్వహస్తాలచే పంచామృతాలతో అభిషేకాలు, వివిధ పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని అభిషేకాలను తిలకించారు. ఈ సందర్భంగా అర్చకులు సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ చెరువు కొమ్మపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాళీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో దాతల సహాయ సహకారాలతో నవగ్రహ దేవత విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా 2 రోజుల నుంచి దేవాలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని, శనివారం ఉదయం 10:05 విగ్రహ ప్రతిష్ఠ, తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందని శర్మ చెప్పారు. అనంతరం భక్తులకు అన్నదానం జరుగుతుందన్నారు. కావున భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాద వితరణ స్వీకరించాలన్నారు. అద్దంకి మండలం చెరువు కొమ్మపాలెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో నూతనముగా నవగ్రహ మండప ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. త్రయానికి దీక్షా బృందంగా మే 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు అనగా గురు, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా ఈ యొక్క నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజు 1వ తారీఖు గురువారం ఉదయం గణపతి పూజ, పుణ్యావచనము, గోపూజ కార్యక్రమంతో ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమైనవి. తదుపరి హోమాలు, నవగ్రహ జపాలతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 2వ రోజు. ఈ 2వ రోజు 2వ తారీఖు
స్వామివార్లకి పంచామృత అభిషేకాలు, వివిధ రకమైన సుగంధ ద్రవ్యాలతో అభిషేకాల కార్యక్రమాలు, మళ్ళా హోమాల కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంకాలం నవగ్రహ దేవతలందరినీ కూడా గ్రామోత్సవంగా ఊరేగింపుగా చేయడం జరుగుతుంది. అలాగే రేపు 3వ తారీఖు శనివారం ఉదయం 10:04 యంత్ర ప్రతిష్ట, తదుపరి బింబ ప్రతిష్ట కార్యక్రమము, తదుపరి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యొక్క నవగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు సంపూర్ణమవుతాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి అఖండంగా అన్నదాన కార్యక్రమానికి చేయటం జరుగుతుంది. అలాగే సాయంకాలము సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నది. కావున యావనంది భక్తులు కూడా రేపు ఉదయం జరిగేటువంటి ఈ నవగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమంలో స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించి నవగ్రహతుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అద్దెంకి మండలం చెరుకుంపాలెం గ్రామంలో నవగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఇది మొత్తం కూడా కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర దేవస్థానంలో జరుగుతుంది. అదేవిధంగా ఈ నవగ్రహాల దాత కూడా మొత్తానికి సంబంధించి ఇప్పుడు వీర్రాఘవులైన ఒక అతను దానికి సంబంధించి విజయం చేస్తున్నాడు. భోజన కార్యక్రమం అన్నిటికి మాత్రం ఊరు మొత్తం సహాయ సహకారాలు పనిచేస్తుంది. అందరూ ఫోన్ తీసుకోమ్మా, ఆయన దగ్గర కొద్దిసేపు ఫోన్ తీసుకో. ఫోన్ ఇందాకే ఇచ్చారండి, చేతుల్లోనే పెట్టుకున్నాడు. ఇచ్చాడు. ఒక కేజీ నీళ్ళు తీసుకుని పోసాం కదా, ఒక 10 లీటర్లు పాలు పోసాం కదా, దేవుడు మన పైన అందరూ కూడా గ్రహించుకొని చక్కగా స్వామివారి ఇక్కడ విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు అద్దెంకి మండల విద్యా వనరుల కేంద్రానికి చేరుకున్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు సెమ్ 1 పాఠ్య పుస్తకాలు రాగా సిఆర్పీలు తరగతుల వారీగా విభజిస్తున్నారు. నూతన పాఠ్య పుస్తకాలను శుక్రవారం ఎంఈఓ సుధాకర్ పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 10వ తరగతి వరకు ఒకే పుస్తకంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులు ముద్రించారు. మే నెలాఖరుకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, బ్యాగులు, బెల్ట్, షూస్ అద్దెంకి మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు తరలించి జూన్ 12వ తేదీన పాఠశాలల పునఃప్రారంభం రోజున ఎస్ఎంసీ కమిటీ చైర్మన్లచే విద్యార్థులకు రాధాకృష్ణ విద్యా కిట్లు అందజేయనున్నారని ఎంఈఓ సుధాకర్ తెలిపారు. మరికొన్ని త్వరలోనే రానున్నాయని చెప్పారు. గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం అద్దెంకి మండలంలో ఎంఆర్సీ బిల్డింగ్లో ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు వచ్చినాయి. దీంట్లో 2వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు లాంగ్వేజ్లు మొత్తం కలిపి ఒక బుక్ గాను గ్రూపు వేరువేరుగా ఇచ్చారు. దాదాపు ఆల్రెడీ ఈ బుక్స్ మొత్తం కూడా పాఠశాల తెరిచేలోపు ఆ పాఠశాల చేరుస్తాము. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులందరూ కూడా
ఎస్ఎంసీ చైర్మన్తో సమావేశమయ్యి విద్యార్థులకు తెలియజేయాలి. పాఠశాల తీసే టైంకల్లా ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్య పుస్తకాలు ఉండాలి. అది మన గవర్నమెంట్ రూల్. అదేవిధంగా బెల్ట్లు కూడా వచ్చింది, బెల్ట్ కూడా అందజేస్తాం. మొత్తం ఎన్ని పుస్తకాలు వచ్చినాయి? మొత్తం 1,70,000 24,300 వచ్చినాయి. వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ శుక్రవారం అమరావతిలో జరగనున్న నేపథ్యంలో మేదరమెట్ల పైలాన్ వద్ద పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చేశారు. పైలాన్ సెంటర్ వద్ద ట్రాఫిక్ మళ్లింపును ఎస్ఐ రఫీ పర్యవేక్షించారు. విజయవాడ వైపు వెళ్లే లారీలు, బస్సులు అద్దెంకి వైపు మళ్లించారు. కార్లు, ద్విచక్ర వాహనాలు యథావిధిగా వెళ్లాయి. ఎక్కడ పోయినా ఆపేటు అదే త్రోగొంటూ ఒకటే కరెక్ట్. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.